ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏంటి ఈయనకి? అదే సెంట్రల్లో క్లియర్ చేయించారు అనేది. సెంట్రల్లో క్లియర్ గురించి నాకు తెలీదు సార్. నేను ఈ విధంగా స్కాలర్షిప్ లో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే, సర్లేమ్మా నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్తానులే అన్నారు. నా ముందే చెప్పింది అయితే ఇదే. కానీ మీరు 2016లో విడాకులు తీసేసుకున్నారు కదా, ఆయన వెళ్ళింది 2020లో అనుకుంటా కదండి అక్కడికి. అరే నా పిల్లల కోసం నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ నా పిల్లల కోసం అనేసి నేను ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా మాట్లాడాను. మా చుట్టామండి, మా అమ్మ ఈ రోజు కూడా అన్నం పెడుతుంది. ఓకే, ఒక 1 year పోయినాక మా అమ్మ మళ్ళీ పిలిచి అల్లుడికి అన్నం పెట్టుకుంటారు. ఎందుకంటే మా అమ్మ అల్లుడు బేసిక్ అతను చుట్టామండి, నా కోసం కాదు. బేసిక్ గా ఒక వంట తర్వాత కూడా మళ్ళీ మా అమ్మ ఇంత జరిగినా మళ్ళీ మా అమ్మ ఇంటికి వస్తే అన్నం పెట్టాల్సిందే. వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఎవరికైనా సరే. చుట్టాన్ని పోగొట్టుకుంటారా? మదన్ మోహన్ కూడా అదేనండి బాబు, ఎంతమంది అర్థం కాదు. చివరిగా ఒక్క మాట మేడం, చివరిగా ఒక్క మాట, ఒకే ఒక ప్రశ్న. అంటే విజయసాయి రెడ్డి ముసలోడు అయిపోయాడు, ఇంకో 10 ఏళ్ళు ఆగితే చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా మనకు వస్తుంది, సైలెంట్గా ఉండని మీరు అన్నారు అని చెప్పుతో కొట్టండి. అసలు ఏం మాట్లాడండి, గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్లు నేను ఆయన అసలు చచ్చిపోతాడు ఏం మాటలేవి? మా ఏది పని పాటలే కదా ఈ మాటలని. అయ్యండి అతనికి పీస్ఫుల్ గా మీ మీడియా ద్వారా ఒకటి పీస్ఫుల్ గా తన బిడ్డల్ని తీసుకుని తనకి ఏం కావాలనో తను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకుంటాడో, లేకపోతే మా చిన్నాయన గారు వస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన అనేసి హైకోర్టు అడ్వకేట్, మా చిన్నాయన మా ఎస్సీ కమిషన్ అడ్వకేట్ ఆయన, మా మామ ఉన్నాడు, మా వెలుగు మామ ఉన్నాడు, వాళ్ళిద్దరు ద్వారా అంటే డిఎన్ఏ టెస్ట్ కావాలంటూ ఉన్నాడు. మరి సుభాష్ రెడ్డి గారిని ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఉంటుందా? ఆ ప్రొవిజన్ ఉంటుందా కోర్టులో ఏమన్నా? ఏమవసరం, ఇంక అవసరం ఉంటే చేయించుకుంటాను నేను. ఓకే, డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోరు సార్? డిఎన్ఏ టెస్ట్ ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మా అమ్మ మా నాయనకి నేను మరి మా అమ్మ నాకేమైనా డిఎన్ఏ టెస్ట్ చేసి డైటేషన్ నేను పంపించిందా బయటకి? నాకు అవసరం ఉంటే నేను చేయించుకుంటాను. ఎన్డీ తివారీ కేసు చెప్తూ ఉన్నాడు. ఎన్డీ తివారీ గవర్నర్ ఇదే విషయంలో అక్కడ పిల్లోడు వెళ్ళి ఎస్, అది శాంతి గారు చాలాసేపు మాట్లాడారు. మనసు విప్పి తన ఆవేదన అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం ఆవిడ చేశారు. సో మదన్ మోహన్ తన బాజీ భర్త, మదన్ మోహన్ చేసిన ఆరోపణ ప్రతి ఒక్కదానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఇప్పుడు భర్తగా ఉన్న సుభాష్ రెడ్డి నాకు ఆవిడికి సంబంధం లేదంటూ బయటకు వచ్చిన ఆడియో నేపథ్యంలో అతని గురించి కూడా, అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ 2 నెలల నుంచి మేము ఇద్దరు మాట్లాడుకోవటం లేదంటూ ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు బయటికి రావటం, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు లాంటిది అలాంటి ఆవిడతో నాకు అక్రమ సంబంధం అంటగడతారంటూ ఆయన మీడియా మీద కూడా పెద్ద ఎత్తున మండిపడిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదంతా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శాంతి గారు బయటకు వచ్చారు. బిగ్ టీవీ ముందు మొత్తం ఉద్యోగానికి సంబంధించి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధమైన పరిస్థితుల్లో తాము విడిపోవాల్సి వచ్చింది, ఏ విధంగా సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే అన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డి పరిస్థితికి మాత్రం ఎందుకు సుభాష్ రెడ్డి ఈ టైంలో, ఈ కష్టకాలంలో, ఈ క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో ఎందుకు సుభాష్ రెడ్డి, ఆవిడ భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు అండగా నిలవట్లేదు? ఈ టైంలో వాస్తవంగా ఏ భర్త అయినా తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు, తన భార్య మీద లోకమంతా చుట్టముడితే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో, తన భార్య మీద ఏకకాలంలో దాడులు చేస్తున్న సందర్భంలో మద్దతుగా పక్క నుండి భుజాన్ని చెయ్యేసి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వాల్సిన సుభాష్ రెడ్డి ఎందుకు రావటం లేదు? బహుశా శాంతి గారిని మనం అదే ప్రశ్న అడిగాం, ఎందుకు సుభాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఆవిడ ఒక కీలకమైన అంశాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆవిడ మొదటి భార్య, ఎవరైతే సుభాష్ రెడ్డి మొదటి భార్యను మీరు ప్రశ్నించాలి, ఆవిడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు ఆవిడని అడగండి అన్నారు. అంటే ఇందులో చాలా కీలకమైన వ్యవహారం మరొకటి ఉంది. బేసిక్గా ఆయన విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారా, విడాకులు తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారా అన్న విషయం కూడా ఇక్కడ శాంతి గారికి క్లారిటీ లేదు. ఆవిడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ రోజు సుభాష్ రెడ్డి చెప్పిన మాటలు నేను నమ్మాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే మొదటి భార్య విడాకులు తీసుకోలేదేమో అని అనుమానం కలుగుతోంది. సో ఇప్పుడు సుభాష్ రెడ్డిని అడ్డుకోవటంలో, నా వైపుకు రాకుండా నాకు సపోర్ట్ చేయకుండా సుభాష్ రెడ్డిని గత 2 నెలల కాలం నుంచి హైదరాబాద్లో ఉంచడం వెనక ఆయన మొదటి భార్య హస్తం ఉంది అనేది ఆవిడ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ సుభాష్ రెడ్డి దీని పైన నోరు విప్పాలి. ఖచ్చితంగా నిజంగా ఆయన పెళ్లి చేసుకున్న భర్త అయితే, నిజంగా అగ్నిసాక్షిగా 3 తాళి కట్టిన భర్త అయితే, ఆవిడతో సంసారం చేసి ఒక బిడ్డను కన్న భర్త అయితే ఎందుకు భార్యనట్ట నిట్ట నిలువున సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు?
ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది సుభాష్ రెడ్డి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆయన ఒక లాయర్, నలుగురికి న్యాయం చేయాల్సిన ఒక న్యాయవాది. ఒక న్యాయవాది తన భార్య కష్టాల్లో ఉంటే తనతో బిడ్డను కానీ సంసారం చేసి ఈరోజు అవమానాల పాలవుతూ ఉన్న, అనేక దాడులకు గురవుతున్న, వ్యక్తిత్వ హననానికి గురవుతూ ఉన్న తన భార్య కష్టాల్లో ఉంటే సుభాష్ రెడ్డి ఎందుకు హైదరాబాద్లో దాక్కుంటూ ఉన్నారు, ఎందుకు అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు? నిన్న వాస్తవానికి సుభాష్ రెడ్డి కోసం మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆయన ఎక్కడ కూడా దొరకటం లేదు. ఫోన్ ఎత్తుతున్నారు, పలానా బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం అనగానే కట్ చేస్తున్నారు. ఎందుకు ఆయన రహస్యంగా ఉంటున్నారు? ఈ టైంలో ధైర్యంగా ముందుకు రావాలి కదా. లేకపోతే ఆయన ఆల్రెడీ తన భార్యా పిల్లలు ఉండగా, ఎందుకంటే ఫోన్ ఆడియోలో ఆయన చెప్తూ ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది అని, భార్యా పిల్లలు ఉండగా మళ్ళీ నమ్మించి మోసం చేసి శాంతి గారిని ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు ఆ క్లాష్ ఏమొచ్చింది? అవసరమైతే సుభాష్ రెడ్డి గారికి అలాంటి మోసం చేస్తే నేను కోర్టులో తేల్చుకుంటాను అంటూ శాంతి గారు ఆ మాట కూడా అంటూ ఉన్నారు. అంటే ఏం జరిగింది తెర వెనక? ఎందుకు సుభాష్ రెడ్డి ఆల్రెడీ భార్యా పిల్లలు ఉండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అది కూడా ఒక రెడ్డి, సుభాష్ రెడ్డి, ఒక అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి, ఒక ఎస్టీ ట్రైబ్కి చెందిన ఒక గిరిజన మహిళను మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు ఆవిడతో బిడ్డను కన్నారు? ఈరోజు అదే గిరిజన మహిళ కష్టాల్లో ఉంటే, అవమానాల పాలవుతుంటే భర్త అయిన అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి ఎందుకు ఆవిడికి సపోర్ట్ చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి సుభాష్ రెడ్డి గారిని మాట్లాడించే ప్రయత్నం ఫోన్లో చేద్దాం. ఆయన నంబర్ కూడా ఉంది మన దగ్గర, ఒకసారి ట్రై చేయండి. సుభాష్ రెడ్డికి ఫోన్ కాల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. మీ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సుభాష్ రెడ్డి. రింగ్ అవుతుంది, ఒకసారి చూద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. సుభాష్ రెడ్డి గారు రెగ్యులర్గా వాడుతున్న నంబర్, రెగ్యులర్గా యూజ్ చేస్తున్న నంబర్, దానికి మా బిగ్ టీవీ ల్యాండ్లైన్ నంబర్ నుంచి 040 నుంచి వస్తున్న నంబర్ నుంచి మేము ఆయన కాల్ చేస్తూ ఉన్నాం. కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఎందుకు రహస్యంగా ఉంటున్నారు, ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. మరొకసారి ట్రై చేద్దాం ఆయన నంబర్కి. ఆయన రెగ్యులర్గా వాడే నంబర్కే ట్రై చేస్తున్నాం. కమిషనర్ శాంతి గారి భర్త అడ్వకేట్ సుభాష్ రెడ్డి, న్యాయవాది సుభాష్ రెడ్డి అందరికీ సుపరిచితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారి తరఫున ఆయన కేసులన్నింటినీ కూడా వాదించారు. సుప్రీంకోర్టులో విజయసాయిరెడ్డి గారి కేసులకు సంబంధించి నియమించిన లీగల్ కౌన్సిల్లో కూడా ఆయన మెంబర్. నిరంజన్ రెడ్డి గారని పెద్ద అడ్వకేట్ ఉన్నారు, ప్యానల్ హెడ్. సో ఆయన తర్వాత సుభాష్ రెడ్డి ప్లేస్, అంటే చాలా సీనియర్ న్యాయవాది, చాలా పాపులర్ న్యాయవాది. మీకు స్క్రీన్ మీద కూడా ఆయన ఫోటోలు కనపడుతున్నాయి. శాంతి గారితో బిడ్డను కానీ ఆవిడని పెళ్లి చేసుకున్న అడ్వకేట్ సుభాష్ రెడ్డి ఫోటోలు మీరు ఎదురుగా చూడొచ్చు. సో ఆయనకు ఆల్రెడీ శాంతి గారి ఆయన భర్త మదన్మోహన్ రెడ్డి గారితో డిస్ప్యూట్ నడుస్తుంది, విడాకుల కోసం అప్లై చేసుకున్నారని తెలిసిన తర్వాత బహుశా ఏ సందర్భంలో కలిశారు, ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలియదు, కానీ సుభాష్ రెడ్డి గారిని ఆవిడ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆయనతో బిడ్డను కూడా కన్నారు.